హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో కొన్ని డైలీ యూజ్ సెంటెన్సెస్ మీరు నేర్చుకుంటారు. ఫోన్లో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి. ఓకే, సో మంచి అద్భుతమైన సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ నేర్చుకున్న సెంటెన్సెస్ని మీరు మాట్లాడేటప్పుడు వాడండి. ఓకే, లెట్స్ బిగిన్. కాన్వర్జేషన్ ఆన్ ఫోన్. కాన్వర్జేషన్ అంటే సంభాషణ. ఆన్ ఫోన్ అంటే ఫోన్లో. ఇక్కడ ఇన్ అనొద్దు. కాన్వర్జేషన్ ఇన్ ఫోన్ అనొద్దు. ఫోన్లో అంటే ఇన్ ఉండాలి కదా అనుకోవద్దు. ఓకే, ఆన్ ఫోనే అంటాము. ఓకే, ఇన్ రాయకూడదు. రైట్, లెట్స్ బిగిన్. సో ఇక్కడ సందర్భం ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఓకే, శ్రీ అండ్ దివ్య. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ దివ్య కాల్స్ టు శ్రీ. సో చాలా రోజుల తర్వాత దివ్య శ్రీకి ఫోన్ చేస్తుంది అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. హూ ఈజ్ స్పీకింగ్? హూ ఈజ్ స్పీకింగ్? దివ్య కాల్ చేసింది. సో అటువైపు నుంచి ఫోన్ ఎత్తిన వాళ్ళు ఇలా చెప్తున్నారనమాట. హూ ఈజ్ స్పీకింగ్ అంటే మీకు తెలుసు ఎవరు మాట్లాడుతున్నారు. సో అప్పుడు దివ్య ఏమంటుంది? దిస్ ఈజ్ దివ్య. దిస్ ఈజ్ దివ్య. నేను దివ్యని మాట్లాడుతున్నాను. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నేను మీకు ఎలా సహాయం చేయగలను? ఫోన్ చేశారు కదా, చెప్పండి అని. సో అప్పుడు దివ్య అంటుంది, ఐ వాంట్ టు టాక్ టు యువర్ సిస్టర్. అంటే అది శ్రీ వాళ్ళ ఎవరు చెల్లో అక్కో ఫోన్ లిఫ్ట్ చేశారనమాట. ఐ వాంట్ టు టాక్ టు యువర్ సిస్టర్ శ్రీ. ఐ వాంట్ టు టాక్ టు యువర్ సిస్టర్ శ్రీ. నేను మీ చెల్లి శ్రీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని. సో అప్పుడు ఆ సిస్టర్ ఏమంటుంది? హోల్డ్ ఆన్ ప్లీజ్. హోల్డ్ ఆన్ ప్లీజ్. హోల్డ్ ఆన్ అంటే లైన్లో ఉండండి అని అర్థం. ఆగండి, ఒక్క క్షణం ఆగండి లేదా లైన్లో ఉండండి అని. హోల్డ్ ఆన్ అంటే అర్థం ఏంటి? ఆగండి, లైన్లో ఉండండి. హోల్డ్ ఆన్ ప్లీజ్. హోల్డ్ ఆన్ ప్లీజ్. మళ్ళీ ఇంకా ఏం చెప్పారు ఆవిడ? డోంట్ హ్యాంగ్ అప్. డోంట్ హ్యాంగ్ అప్. ఫోన్ పెట్టేయకండి. డెఫినెట్లీ. ఇప్పుడు దివ్య అంటుందన్నమాట, డెఫినెట్లీ తప్పకుండా ఫోన్ పెట్టేను అని. డెఫినెట్లీ. హాయ్ శ్రీ, హౌ ఆర్ యూ డూయింగ్? సో ఇప్పుడు శ్రీ వచ్చేసింది కాల్లోకి. ఇప్పుడు దివ్య అంటుందన్నమాట, హాయ్ శ్రీ, హౌ ఆర్ యూ డూయింగ్? హాయ్ శ్రీ, హౌ ఆర్ యూ డూయింగ్? హౌ ఆర్ యూ డూయింగ్ అంటే ఏమి చేస్తున్నావని కాదు అక్కడ, ఎలా చేస్తున్నావని కాదు అక్కడ, ఎలా ఉన్నావు కూడా అర్థం వస్తుందన్నమాట. హౌ ఆర్ యూ డూయింగ్ అంటే హౌ ఆర్ యూకి సమానం ఇది. హాయ్ శ్రీ, హౌ ఆర్ యూ డూయింగ్? హాయ్ శ్రీ, హౌ ఆర్ యూ డూయింగ్ అంటే హాయ్ శ్రీ, నువ్వు ఎలా ఉన్నావు? లాంగ్ టైమ్ నో సీ. లాంగ్ టైమ్ నో సీ, చాలా రోజులైంది చూసి. లాంగ్ టైమ్ నో సీ అంటే చాలా రోజులైంది చూసి అని అర్థం. చాలా రోజులైంది చూసి. లాంగ్ టైమ్ నో సీ. లాంగ్ టైమ్ నో సీ అంటే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలిస్తే చాలా రోజులైంది కదా చూసి అని చెప్పాలనుకున్నప్పుడు ఇలా చెప్పండి, లాంగ్ టైమ్ నో సీ. లాంగ్ టైమ్ నో సీ.
సో అప్పుడు శ్రీ ఇలా చెప్తుందనమాట, ఐ వాజ్ బిజీ విత్ మై ఆఫీస్ వర్క్. ఐ వాజ్ బిజీ విత్ మై ఆఫీస్ వర్క్. ఐ వాజ్ బిజీ విత్ మై ఆఫీస్ వర్క్. నేను నా ఆఫీస్ వర్క్లో పనిలో బిజీగా ఉన్నాను. ఐ వాజ్ బిజీ విత్ మై ఆఫీస్ వర్క్. సో ఐ కుడ్ నాట్ కాల్ యూ. అందుకని నేను నీకు ఫోన్ చేయలేకపోయాను. ఐ కుడ్ నాట్. సో అంటే అందుకని, ఐ కుడ్ నాట్ కాల్ యూ. అందుకని నేను కాల్ చేయలేకపోయాను. కుడ్ నాట్ అంటే చేయలేకపోయాను అని. కుడ్ నాట్ అంటే చేయలేకపోయాను అని అర్థం ఇక్కడ. సో ఐ కుడ్ నాట్ కాల్ యూ. అందుకే నేను నీకు ఫోన్ చేయలేకపోయాను. వాట్ ఎల్స్? ఇంకా ఏంటి, ఇంకేముంది అనమాట. ఇంకేంటి అంటాం కదా, ఇంకేముంది, ఇంకేంటి అని. వాట్ ఎల్స్? వాట్ ఎల్స్? వాట్ ఎల్స్? నథింగ్ మచ్ టు సే. నథింగ్ మచ్ టు సే. నథింగ్ మచ్ టు సే అంటే చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. నథింగ్ మచ్ టు సే. నథింగ్ మచ్ టు సే. I felt like talking to you. I felt like talking to you. నాకు నీతో మాట్లాడాలని అనిపించింది. మాట్లాడాలని అనిపించింది ఎలా చెప్తాము? ఫెల్ట్ లైక్ టాకింగ్. ఓకే, ఐ ఫెల్ట్ లైక్ టాకింగ్ టు యూ. ఐ ఫెల్ట్ లైక్ టాకింగ్ టు యూ. నాకు అనిపించింది అంటే ఫెల్ట్ లైక్ అంటాము. అదే అనిపిస్తుంది అంటే ఫీల్ లైక్ అంటాము. ఓకే, ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుంది అంటే ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు యూ. అనిపించింది అంటే ఐ ఫెల్ట్ లైక్ టాకింగ్ టు యూ. ఓకే, నాకు నీతో మాట్లాడాలని అనిపించింది. ఐ మిస్డ్ యూ టూ. ఐ మిస్డ్ యూ టూ అంటే నేను కూడా నిన్ను మిస్ అయ్యాను. ఐ మిస్డ్ యూ టూ. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ అంటే మీ కుటుంబం ఎలా ఉంది? ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ వెల్. అందరూ బాగున్నారు. ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ వెల్. డూయింగ్ వెల్ అంటే ఏదో చేస్తున్నారు అనుకోవద్దు. బాగున్నారు అని చెప్పడానికి డూయింగ్ అంటాము. ఓకే, ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ వెల్. ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ వెల్. లెట్స్ మీట్ దిస్ వీకెండ్. లెట్స్ మీట్ దిస్ వీకెండ్. ఈ వీకెండ్ అంటే సండే రోజు అనమాట. అంటే వారం చివరి రోజు ఉంటుంది కదా, దాన్ని వీకెండ్ అంటాం. వీకెండ్న కలుద్దాం. లెట్స్ మీట్ దిస్ వీకెండ్. లెట్స్ మీట్ దిస్ వీకెండ్. షూర్, ఐ వుడ్ లవ్ దట్. షూర్, ఐ వుడ్ లవ్ దట్. షూర్, ఐ వుడ్ లవ్ దట్. ఖచ్చితంగా, నాకు చాలా ఇష్టం మనం కలుసుకోవడం అని చెప్పడం అనమాట. టేక్ కేర్, జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్, జాగ్రత్తగా ఉండు. సీ యూ సూన్. సీ యూ సూన్, త్వరలో కలుద్దాము. సీ యూ సూన్, త్వరలో కలుద్దాము. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. సో ఇలా వీడుకోలు చెప్తాం అనమాట. వీడుకోలు చెప్పడం అంటే బాయ్ అని చెప్తుంటాం కదా, మొత్తానికి ఎప్పుడు పర్మనెంట్గా వెళ్ళిపోవడం కాదు వీడుకోలు అంటే. అక్కడ బాయ్ అని చెప్తూ వెళ్ళేటప్పుడు ఇలా చెప్తారు, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే అంటే మంచి రోజు గడపండి అని చెప్పి బాయ్ బాయ్ అని చెప్పడానికి ఇలా ఈ ఫ్రేజ్ని వాడండి. బాయ్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే అని. ఓకే, రైట్. సో ఇలా మీరు మాట్లాడండి.
చక్కగా. ఓకే, సో చక్కగా ఈ సెంటెన్సెస్ అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక్కడ నేర్చుకున్నవన్నీ కూడా మాట్లాడేటప్పుడు మీరు కూడా వాడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్. టేక్ కేర్. స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా వినండి. చక్కటి సెంటెన్సెస్ ప్రతిరోజు వస్తుంటాయి, ప్రతిరోజు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. టేక్ కేర్, బాయ్.